లోకేష్ గారు మొన్న ఇక్కడికి కడప వెళ్ళాడు. కడపలో చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. చాలాసేపు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పేరు పెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు పెడుతున్నాడు, బెంతాహై. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అదేంటి మెంతాహా ఏదో పెట్టాడు పేరు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే మెంతాహా ఏదో పెట్టాడు పేరు. అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి బెంతాహై. ప్రేమ ఎక్కువైంది. బెంతాహై బెంతాహై అంటే ఏంటి సార్? 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. చిచ్చి, అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి. బెంతాహై. బెంతాహాయ్ అని ఏమయ్యా నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు సార్. లోకేష్ నోరు తిరుగుతుందా నీకు? దేశం అంతా తిరుగుతున్నావు. అయ్యో దేశమే కాదు, ప్రపంచం అంతా తిరుగుతున్నావు స్పెషల్ ఫ్లైట్లో. నోరు మాత్రం తిరగదు. తెలుగు ఉచ్చరించడం కూడా ఇంతవరకు నేర్చుకోరా నువ్వు? ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. సంక్షేమం సైజు తగ్గావు, ఏదో మందులు వాడి తగ్గావో ఎక్సైజ్ వాడి తగ్గావో నాకు తెలియదు, కానీ సైజు మాత్రం తగ్గావు, నాలికి మందం మాత్రం తగ్గలా. చూడు, వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసుని రెండోసారి. దీనికి మీరు ఏమంటారు సార్? తెలుగు ఉచ్చరించడం కూడా రాదు. ఓసారి ఫేస్ ఫుల్ టర్నింగ్ ఇచ్చు చెప్తాను. బాలే వాడి భయ్యా. సంస్కరణలతో సస్యశ్యామలం, చచ్శ్యామలం కాదు, సస్యశ్యామలం. చచ్చామలం చవటం నీకు రాదులే. కంపట్లేదా అన్నాడు. కనపట్లేదా అనమంటే కంపట్లేదా అంటున్నాడు. ముందు అది నేర్చుకో. ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు? నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. ఉండు, ఆ బలుపు తీస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పెడుతూ ముద్దు పేర్లు, అసలే నువ్వు ముద్దు అబ్బాయివి, మళ్ళీ ముద్దు పేర్లు పెట్టే కార్యక్రమం. నాకు లేని బాధ నీకెందుకు బాధ? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఎవరో మాధవి ఉంది, మాధవి గారు అహర్నిశలు కష్టపడింది అనాలి. మాధవి గారు అహర్నిశలు కష్టపడింది అంటున్నాడు. మా కృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు? రే మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళవు కదా. ఏంది తెలుగు ఉచ్చరించడం కూడా రానటువంటి ముద్దబ్బాయి మొహం పగిలిపోద్ది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. ఏం పీకారు అంటాడు. ఏం పీకారు? పీకుతారు తొందరపడమాక, నిన్ను ఖచ్చితంగా పీకుతారు. నా బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఈ ఎలక్షన్ సమయం వచ్చేటప్పటికి జనం నిన్ను మామూలుగా పీకరు, అద్భుతంగా పీకుతారు. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. ఇది రియలైజేషన్. ఆ పీకుడు సెక్షన్ ప్రారంభమైనప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో చూస్తాం. ముందు జగన్మోహన్ రెడ్డిని ఈడు సీడ్స్తంతే గానీ ఆడ వెనకాల ఉన్న అనుచరులు మొత్తానికి సిగ్గొచ్చుంది. ఊరికి నీ విచ్చలవిడిగా నోటికి ఏదొస్తే అది అధికార మదంతో, డబ్బు మదంతో. అరే మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు. మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయడం అనేది సమంజసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వీరుడు, కమిడియన్ రా. కష్టపడి ఓటమి ఎరుగని విధంగా ముందుకు తీసుకువెళ్ళాడు. పార్టీ ఒకసారి అధికారంలోకి వస్తుంది, ఒకసారి అధికారంలోకి పోతుంది, అది వేరే అంశం. గానీ ఈ జగన్ గారు పోతే గానీ వాళ్ళందరూ పోతారు. ముందు జగన్ ఈడ్చిడుతున్నాడు, ఎక్కడికి రమ్మాను తొంతం. అరే నీ అరే నా వల్ల ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా? గెలిచావు, మొన్న ఓసారి ఓడిపోయావు, ఓసారి గెలిచావు, మంచి మెజార్టీతో గెలిచావు. విర్రవీగిపోతున్నావు, నాకు అర్థం కాల. నీకు ఏదైనా చెప్తే సంజన చెప్పాలి, లేదంటే సుకన్య చెప్పాలి. వాళ్ళిద్దరు చెప్తే నీకు అర్థం అవుద్దిరా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఉన్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత నీకుందా అని అడుగుతా ఉన్నావు.
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకారుడు, పరిపాలనకు పనికిరాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.